మెగా బాస్ నిజంగా మన శివశంకర వరప్రసాద్కి సంబంధించి చిరంజీవి గారు ఎంతలా కనిపిస్తున్నారంటే, బాసు నువ్వు ఆల్వేస్ బాసే. అసలు ఏమన్నా గ్రేసా? అసలు ఆ హుక్కు స్టెప్ చూస్తే మెంటల్ ఎక్కిపోతుంది బాసు. అసలు నిజంగా చెప్తున్నాను కదా, సినిమా ఇండస్ట్రీ అయితే పిచ్చెక్కిపోయింది. అసలు ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్ కావచ్చు, పాత తరం హీరోలు కావచ్చు, అందరూ కూడా బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్ అనేటువంటి మాట. ట్విట్టర్ అయితే పిచ్చెక్కిపోయింది అనండి. నిన్న సాయంత్రం ఆ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ సాంగ్ రిలీజ్ చేశారు, హుక్ సాంగ్. బాబా ఏమి స్టెప్స్! అసలు ఈ వయసులో చిరంజీవి గారు ఆ స్టెప్స్ వేస్తుంటే పిచ్చెక్కిపోయింది అనండి. అసలు ఆ మొబైల్లోంచి ఇలా మొబైల్ తీసి బాబా నిజంగా చెప్తున్నాను కదా, 30 ఏళ్ళ 40 ఏళ్ల వయసులో ఉన్నోళ్ళు కూడా అసలు దేనికి పని చేయట్లేదని చెప్పాలి. అసలు మీరు పెట్టేటువంటి ఎఫెక్ట్, మీరు పెట్టేటువంటి కష్టం, బాబోయ్! నాకు తెలిసి మీలో కనీసం ఒక 30 to 40% అయినా సరే ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్లో చాలామంది హీరోలు పెట్టుంటే కనుక కనీసం మీలో సగాని స్థాయికైనా సరే వచ్చేటువంటి అవకాశం ఉండేదేమో. అందుకనే ఇప్పుడు అంటారు మెగాస్టార్ అనేది ఊరికనే అవలా. మెగాస్టార్ అంటే అదేదో ఊరికనే రాలా. ఎంత కష్టపడితే ఇలాంటివి ఎన్ని స్టెప్పులు వేసి మీరు వరల్డ్ రికార్డు కొట్టారో అందరికీ తెలుసు. బట్ ఇప్పటికీ సరికొత్త రికార్డ్స్ కొడుతూ నిజంగా ఇంకొక వరల్డ్ రికార్డు మీ దరిదాపుల్లో కూడా ఎవరు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఇంకా స్టెప్పులు వేస్తున్నారంటే వామ్మో వామ్మో వామ్మో! ఆ స్టెప్ ఏంటి అసలు ఆ లుక్ ఏంటి! నిజంగా భీమ్స్ ఇచ్చినటువంటి ఆ సాంగు, దాని గురించి బాబాసాహెబ్ పాడినటువంటి పాట పక్కన పెడితే అక్కడ నాకు ఏమీ అనిపించలా, ఏమీ కనిపించలా. బాస్ ఒక్కడే కనిపించాడు. అసలు నిజంగా చెప్తున్నాను కదా, మెగాస్టార్ అంటే ఎప్పటికీ ఆ మెగాస్టార్ అనే పదం ఆయన కోసమే పుట్టిందేమో, ఆయన కోసమే ఉంటదేమో అని అనిపించేలా ఉంది. నిన్న అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంది పెద్దలు మేమున్నాం మాకెవరా అని అడుగుతారు. కానీ అది ఒక లిస్తే నిజంగా అంటే అడుక్కుంటే ఇచ్చేది కాదు, ఆటోమేటిక్గా రావాల్సిందే. నిజంగా నిన్న ట్విట్టర్ వేదికగా స్పందించినటువంటి ఆ సాంగ్ చూసి, చిరంజీవి గారి స్టెప్పులు చూసి స్పందించినటువంటి హీరోలను చూస్తుంటే చెప్పకనే చెప్పేశారు మెగా బాస్ అయి ఈ ఇండస్ట్రీకి ఆయనే బాస్ అని చెప్పి అల్టిమేట్గా డిక్లేర్ చేసేసినట్టు అనిపించింది. ఎంత విజయ్ దేవరకొండ గారు, నాని గారు, అసలు స్పందించినటువంటి హీరో లేరంటే ఆలోచించండి. అసలు సాయి ధరమ్ తేజ్ గారు అంటే ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళ గురించి పక్కన పెడితే మిగతా హీరోలు అందరూ కూడా ఆ స్టెప్పులేంటి బాసు, అసలు ఆ రేంజ్లో, అసలు ఇప్పటికీ ఆ గ్రేస్తో మీరు ఇచ్చేటువంటి ఆ పర్ఫార్మెన్స్ చూస్తుంటే మెంటల్ ఎక్కిపోయింది. అంటే మన శివశంకర వరప్రసాద్కి సంబంధించి మీసాల పిల్ల సాంగ్, దాంట్లో చిన్న స్టెప్పుల్ని ఎంత క్లాసిక్గా, ఎంత గ్రేస్తో చేశారో. అంటే ఇలా చేయగలగటం నాకు తెలిసి అప్పట్లో చిరంజీవి గారే, ఇప్పటికీ చిరంజీవి గారే, ఎప్పటికీ ఆయనే అనేటువంటి బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఇంకా ఫిక్స్ అయిపోవచ్చు. ఇక చిరంజీవి గారు అనే వ్యక్తి ఇండస్ట్రీకి నంబర్ 1 అంతే, ఇంకొక మాట లేదు. అది ఏ రూపంలో అయినా కానీ, డాన్సుల్లో కావచ్చు, ఫైట్లో కావచ్చు, యాక్టింగ్లో కావచ్చు, అసలు కామెడీ టైమింగ్లో అయితే పిచ్చి పీక్స్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో ఏంటా అని ఊహించుకోవటం కూడా కష్టమే. నాకు తెలిసి చెప్తున్నాను కదా, ఇండస్ట్రీ హిట్ పక్కన పెడితే చిరంజీవి గారి కెరియర్లోనే నాకు తెలిసి ఒకప్పుడు చిరంజీవి గారు ₹1 కోటి రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి హీరో కూడా ఆయనే. ఆ తర్వాత అసలు చెప్పాలంటే ఇన్ని కోట్లు కలెక్ట్ చేసినటువంటి సినిమా కూడా, మొట్టమొదటి సినిమా కూడా ఆయనే అంటారు. అలాంటిది ఇప్పటికీ కూడా అలాంటి రికార్డులు క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆయన రికార్డులు అన్నీ ఆయనే చెరిపేసుకుని సరికొత్త రికార్డు ఈ సంక్రాంతికి 2026తో మరొక రికార్డుని ఆయన నెలకొల్పబోతున్నారు. ఇప్పటికీ ఎంతో మంది యంగ్స్టర్స్ కూడా చేయలేనటువంటి మార్క్స్ అన్నిటిని కూడా ఆయన ఖాతాలో వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బాస్, హ్యాట్స్ ఆఫ్ బాస్. పిచ్చి లేచిపోయింది బాస్. అసలు నిజంగా చెప్తున్నాను కదా, వామో మీకు నిజంగా ఎలా అసలు ఆ స్టెప్పులు వేస్తున్నారో. ఇప్పటికీ మాకు కాలు వంగితే చెయ్యి వంగదు, చెయ్యి వంగితే కాలు వంగదు. అలాంటిది మిమ్మల్ని అసలు ఈ వయసులో చూస్తుంటే మా మీద మాకే సిగ్గేసి అసహ్యం వేస్తుందని చెప్పాలి. నిజంగా వామో, నిజంగా బాస్ ఆల్వేస్ బాస్ అంతే.